హలో యర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం యొక్క విశిష్టత గురించి చెప్పబోతున్నానండి. ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అనేది మన శివయ్య జన్మ నక్షత్రం అన్నమాట. అందుకని ఈరోజుకి చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఈరోజు ఎవరైతే శివుడిని అభిషేకించి పూజిస్తారో, శివలింగార్చన చేస్తారో వాళ్ళు కుమారస్వామి కంటే కూడా ఆయనకి చాలా ఇష్టలు అవుతారనేసి ఆయన స్వయంగా చెప్పారనమాట. కాబట్టి తప్పకుండా ఈరోజు శివయ్యని పూజిస్తుంది, అభిషేకం అనేది చేస్తే చాలా మంచిది. కోటి శనివారాలు చేసిన పూజ ఫలితం అనేది మనకి దక్కుతుందనమాట. కార్తీక పౌర్ణమి రోజు కానీ, కార్తీక సోమవారాలు కానీ, కోటి సోమవారం రోజు కానీ, కార్తీక మాసం అంతా కూడా ఎప్పుడైనా కానీ మనము పూజ అనేది మిస్ చేసుకున్నా కానీ ఈ ఒక్కరోజు పూజ అనేది చేస్తే మనకి కోటి సోమవారాలు, కోటి శనివారాలు చేసిన పూజ ఫలితం అనేది లభిస్తుందన్నమాట. అయితే ఈ 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఈ ఆరుద్ర నక్షత్రం అనేది ఏ రోజున వచ్చిందంటే, తిథి అనేది మనకి 2 రోజులు వచ్చిందనమాట. డిసెంబర్ 15వ తారీఖు ఉదయము 3 గంటల నుండి మనకి డిసెంబర్ 16వ తారీఖు ఉదయం 3 గంటల వరకు ఈ ఆరుద్ర నక్షత్రం అయితే ఉందన్నమాట. అయితే ఏ రోజు ఈ మనం ఆరుద్ర నక్షత్రం రోజు పూజ అనేది చేసుకోవాలి అనే డౌట్ అయితే అందరికీ ఉంది. అయితే మనము ఈ ఆరుద్ర నక్షత్రం అనేది ఎప్పుడైనా కానీ, తిథులు కానీ, నక్షత్రాలు కానీ ఏదైనా కూడా మనము తెల్లవారుజామున అంటే సూర్యోదయానికన్నా ముందు ఏదైతే తిథి ఉంటుందో ఆ రోజంతా కూడా ఆ తిథినే మనము పరిగణిస్తామన్నమాట. అయితే ఈ మనకి ఆరుద్ర నక్షత్రం అనేది డిసెంబర్ 15వ తారీఖు మాత్రమే సూర్యోదయానికి ఉంది. కాబట్టి మనం డిసెంబర్ 15వ తారీఖుని ఈ పూజ అనేది చేసుకోవాలి. అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు, అలాగే ఆరుద్ర నక్షత్రం 2 కూడా కలిసి వచ్చిన డిసెంబర్ 16వ తారీఖున కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. కానీ మెయిన్గా అయితే డిసెంబర్ 15వ తారీఖునే మనం పూజ అనేది చేసుకోవాలండి. ఈరోజు మనము నీళ్ళతో కానీ, లేదంటే పాలతో కానీ, పంచామృతాలతో కానీ అభిషేకం ఎలా చేసినా కానీ, గుప్పెడు నీళ్లు పోసినా కానీ శివయ్య బోళా శంకరుడు అంటారు కదా, తప్పకుండా మనకి ఆయన ప్రసన్నుడయ్యి మన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. కాబట్టి ఈ రోజుని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఈరోజు మనము శివయ్యకి ఒక్కో ద్రవ్యంతో అభిషేకం చేస్తే మనకు ఒక్కో రకమైన ఫలితం అనేది లభిస్తుందండి. ఆ పూజా ఫలితాలు ఏంటి అనేవి, ఏ అభిషేకంతో మనము ఏ ద్రవ్యంతో మనం అభిషేకిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను, మీరు వినండి. శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వ ఐశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు, పత్రి అనగా మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచేవాని ఇంట్లో దేవతల గోవు అంటే కామధేనువు కాడి పశువుగా పడి ఉంటుందంట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్ల చెట్టులాగా ఉంటాయంట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి. సాధారణంగా శివుడిని నీటితో గాని, పాలతో గాని అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. మరి ఏ అభిషేకం వల్ల ఎలాంటి ఫలితం పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యంను తిరిగి పొందగలుగుతాము. గరిక నీరు అంటే మనము నీటిలో కొద్దిగా గరికను వేసి ఆ నీటితో మనం శివాభిషేకం చేస్తే మనకి ద్రవ్య నష్టము అనేది కూడా ఉండదు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు దోషము పోతాయి. అంటే అపమృత్యువు అనే దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఆవు పాలతో అభిషేకం చేశామనుకోండి, సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తాడు ఆ తండ్రి. ఆవు పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరకు రసంతో అభిషేకించితే ధన వృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకిస్తే దుఃఖ నాశనము కలుగుతుంది. మారేడు బిల్వ దళ జలముతో
అభిషేకము చేస్తే భోగ భాగ్యములు లభిస్తాయి. అంటే మారేడు బిల్వ దళాలు ఉంటాయి కదా, ఆ ఆకులను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మనకు భోగ భాగ్యాలు లభిస్తాయి. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగుతుంది. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకము చేసామనుకోండి, సకల సంపదలను ఇస్తారు. రుద్రాక్ష జలముతో అభిషేకము చేస్తే సకల ఐశ్వర్యములను ఇస్తారు. రుద్రాభిషేకం అంటే రుద్రాక్షలను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకించినా చాలు. భస్మాభిషేకం చేస్తే అంటే భస్మంతో చేస్తే మహాపాపాలన్నీ నశిస్తాయి. గంధోదకము చేత అభిషేకిస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్రము నశించును. అనగా బంగారం ఏమైనా ఒక చిన్న వస్తువుని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకిస్తే సరిపోతుంది. నీటితో అభిషేకిస్తే మనకు నష్టమైనవన్నీ కూడా తిరిగి లభిస్తూ ఉంటాయి. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తుంది. శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మెత్తగా అద్ది పూజ చేస్తారు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచిపెట్టెదరు. చూడడానికి ఎంతో బాగుంటుంది ఈ అన్నలింగార్చన. ద్రాక్ష రసము చేత అభిషేకించిన ప్రతి దానిలో మనము విజయం సాధిస్తాము. ఖర్జూర రసము చేత అభిషేకించిన శత్రుహానిని హరింపజేస్తారు. నేరేడు పండ్ల రసము చేత అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటితో అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును. నవరత్నోదకము చేత అభిషేకించిన ధాన్యము, గృహ, గోవృద్ధిని కలిగించును. మామిడి పండ్ల రసం చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును. శుభకార్యములు జరగగలవు. విభూతితో అభిషేకించిన 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుంది. విష్ణువు అలంకార ప్రియుడైనట్లయితే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడు అనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. అపయేవ ససర్జదౌ అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్ని సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే. అయితే నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణుడు జలం అభిషేకించినా చాలు, ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. అందుకే ఆయన్ను బోలా శంకరుడు అని అంటారు. కాసిన్ని నీరు పోస్తే చాలు, ఆయన సంతోషంతో పొంగిపోతాడు. అందుకే శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేదం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్లో కనిపిస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.